హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మన దేశం పాకిస్తాన్ పైన దండెత్తి ఆ తీవ్రవాద స్థావరాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేసింది మన ఇండియన్ ల్యాండ్ పై నుంచే మిసైల్స్ ప్రయోగించి. ఇది చాలా చాలా యాక్యురేట్ గా జరిగినటువంటి దాడి, చాలా చాలా పకడ్బందీ ప్లాన్ తో జరిగినటువంటి దాడి. అయితే దాడిని హర్షిస్తూ మేము మీ వెంటే ఉంటామంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సరే, ఆయన చేసిన ట్వీట్ చూడండి. ఇటువంటి దురాఘాతాలు చేసిన వాళ్ళని క్షమించవలసిన అవసరం లేదు, ఈ యుద్ధంలో మీ వెంట మేము ఉంటామంటూ కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ట్వీట్ లో సారాంశం ఉంది. అదే పార్టీకి చెందినటువంటి కేతిరెడ్డి వీడియోలో మాట్లాడుతూ రాహుల్ పిండిలో రొట్టెల పిండి కోసం కొట్టుకునే పాకిస్తాన్ వాళ్ళు ఈ తీవ్రవాదం ఇదంటూ ఓవర్ యాక్షన్ చేయడం చాలా తప్పు, ఫస్ట్ సర్వైవ్ అవడానికి నేర్చుకుంటారా ఎదవల్లారా అంటూ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈరోజు మార్నింగ్ నుంచి పహల్గామ్లో జరిగిన సంఘటనకు టెర్రరిస్టుల మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు. దాన్ని చిన్న చిన్న దానికి పెట్టుకొని ఇది చేయకుండా డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్, ఐ విష్ ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి టెర్రరిస్టులు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం, ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి నష్టం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు. రావులపిండిలో రొట్టెల కోసం కొట్లాడుతూ అంటారు, గోధుమ పిండి కోసం కొట్లాడుతూ అంటారు. మీకు ఏలయ్యా ఊరికనే ఉగ్రవాదం గిగ్రవాదం అని చెప్పేసి. సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఆల్ ది బెస్ట్ చెప్పు. చూశారు కదా. అంతేకాదు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా తన ట్విట్టర్ వేదికగా ఇటువంటి దాడిని ఖండిస్తూ ఇక పైన ఉపేక్షించేది లేదు, సివిలియన్స్ కి జరిగినటువంటి అన్యాయాన్ని ఇండియా ఏం మాత్రం సహించదంటూ ఆయన కూడా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. ఇలా వరుసగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేంద్రానికి మద్దతు దొరుకుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ దాడిని అందరూ ప్రతి ఒక్కరు తన మన తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇండియా 28 మంది ఒట్టును చేసినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులకి ఆపరేషన్ సింధూర్ అంటూ మన సత్తా ఏంటో చూపిస్తూ ఉంది. రాత్రికి రాత్రి ఎవడికి వాడు అన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉంటే చివరికి జైషే మహమ్మద్ కూడా కుక్కలాగా పరిగెట్టాడు అనేసి వార్తలు వస్తున్నాయి. కుక్కలాగా పరిగెట్టి చివరికి హాస్పిటల్లో పడి చికిత్స పొందుతూ ఉన్నాడు. అంతా టార్గెట్ చేసి జైషే మహమ్మద్ స్థావరాల్ని, అదేవిధంగా ఆజాద్ స్థావరాల్ని కూల్ చేయడం జరిగింది, కూకట వేళ్లతో సహా. పాకిస్తాన్ ఆర్మీ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి దాడి. అదేవిధంగా ఇప్పుడు జైషే మహమ్మద్ హాస్పిటల్లో ఉన్నా అంటే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి పరామర్శిస్తుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ పాకిస్తాన్ స్టెప్ ఏముంటుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకన్నా ముందుకు వెళ్తే పాకిస్తాన్ పరిస్థితి కుక్కల చించిన ఇస్తరైపోతుంది అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ బ్యాక్ నుండి కొన్ని కంట్రీస్ పుష్ చేస్తూ ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ దాడిని, ఆపరేషన్ సింధూర్ ని ప్రతి ఒక్క ఇండియన్ గర్వంగా యాక్సెప్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.